హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నానండి. సో మొత్తానికైతే మేము ఉండబోతున్న ఇల్లు అనమాట, మధ్యలో ఫస్ట్ ఫ్లోర్లో. సో మా ఇంటి కూడా మొత్తం ప్లాస్టింగ్ అంతా అయిపోయిందండి. ఇప్పుడు దుబార్ కోటింగ్ చేస్తున్నారు. దుబార్ ప్లాస్టింగ్ అంటారు దీన్ని, అంటే డబల్ కోటింగ్ అనమాట. ప్లాస్టింగ్ స్మూత్గా బాగా వస్తుంది అనమాట. అయితే దీనికి సిమెంట్ మాత్రం చాలా అవుతుందండి సెకండ్ కోటింగ్కి, ఎందుకంటే ఉత్త సిమెంటే ఎక్కువ కలుపుతారు అనమాట. ఫస్ట్ ప్లాస్టింగ్కి సిమెంట్ ఇసుక కలుపుతారు కొన్ని క్వాంటిటీస్ తోటి, కానీ దుబార్ కోటింగ్లో ఏంటంటే, దుబార్ ప్లాస్టింగ్లో ఏంటంటే ఎక్కువ సిమెంట్ యూస్ చేసి స్మూత్గా దాన్ని చేస్తారనమాట ప్లాస్టింగ్. సో ఈరోజు మా అమ్మగారికి సెలవు అనమాట, అందుకని ఇంకా ఇక్కడికి వచ్చి కూర్చున్నాము ఇంటి దగ్గర. మేము అమ్మకి హాలిడే ఇచ్చినప్పుడు కానివ్వండి, ఖాళీగా ఉన్నప్పుడు అంతా వచ్చి ఇక్కడ పని వాళ్ళ దగ్గర కూర్చుంటాము, సరదాగా వాళ్ళతో మాట్లాడుతూ. మా వీడియోస్ అన్ని చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? ఇలాంటి ఇంకా ఎన్నో వీడియోస్ వస్తాయి, చూస్తూ ఉండండి. ఇంటికి సంబంధించిన ప్రతి వీడియోనైతే నేను అప్లోడ్ చేస్తున్నానండి. ఎవరన్నా చూడకపోతే కనుక వెళ్ళి చూడండి. మా బేస్మెంట్ దగ్గర నుంచి ప్రతి ఒక్క వీడియో మేము యూట్యూబ్లో పెడుతున్నాము. సో ఇది పైన మేము ఉండడానికి కట్టుకున్న ఇల్లు. హాల్ మాకు చాలా పెద్దదిగా కట్టుకున్నామండి. హాల్ కావాలని, అంటే కిచెన్ కొంచెం తగ్గించేసి హాల్ కొంచెం పెద్దదిగా కట్టించుకున్నాం. ఎందుకంటే ఒకవేళ బంధువులు కానీ చుట్టాలు కానీ ఎవరైనా వచ్చినప్పుడు కూర్చోడానికి అలా బాగుంటుంది కదా అని చెప్పేసి. ఎందుకంటే వచ్చిన బంధువులు చుట్టాలు ఎక్కువగా అందరం కలిసి మాట్లాడుతూ కూర్చునేది హాల్లోనే, బెడ్రూమ్స్లో కూర్చోం కాబట్టి హాల్ అనేది కొంచెం పెద్దదిగా ఉంటే మంచిదని చెప్పేసి మేము హాల్ పెద్దదిగా పెట్టుకున్నామండి. కానీ కిచెన్ కొంచెం చిన్నదిగా వచ్చింది. కిచెన్ కొంచెం చిన్నదైనా పర్లేదు అనిపించింది నాకు, ఎందుకంటే కిచెన్లో ఉంటే ఒకరిద్దరు నుండి వంట చేస్తారు, అది కూడా రోజంతా ఏం చేయరు. సో మనం ఎక్కువ టైం స్పెండ్ చేసేది మెయిన్ హాల్లో కాబట్టి హాల్ అనేది పెద్దదిగా ఉంటే బాగుంటుందని నా ఒపీనియన్. సో ఇదనమాట. ఈ మాల్ ఇట్లాగా ఓన్లీ సిమెంట్ అనమాట, పల్చగా నీళ్ళుగా, వీళ్ళు నల్లమాలని కూడా అంటారు అనుకుంటా. సో ఇట్లా పల్చగా కలుపుకొని ఓన్లీ సిమెంట్, ఇసుక కూడా లైట్ కలుపుతారు అనుకుంటా. సో ఇట్లా దుబార్ ప్లాస్టింగ్ అనేది చేస్తారు. కానీ ఏదేమైనా ప్లాస్టింగ్ వర్కర్స్ కూడా అండి, బేల్దారులు కూడా ఈ పని చేయడం చాలా కష్టమైన పని. ఎందుకంటే వాళ్ళు నిచ్చెనలు వేసుకుంటారు, పరంజీలు ఎక్కుతారు, తడికల మీద నిలబడతారు. ఏదేమైనా చాలా కేర్ఫుల్గా ఉండాలన్నమాట. మనం ఇల్లు కట్టుకునేటప్పుడు వాళ్ళకి కావాల్సినవి ఏమేమి అవసరమో అవన్నీ తెచ్చిస్తే మంచిదండి. ఎందుకంటే మనం మంచిగా ఇల్లు కట్టుకొని మంచిగా సంతోషంగా వెళ్ళాలి. అక్కడ ఎవరింట్లో కూడా కొత్తగా కట్టుకునే ఇంట్లో ఎలాంటి ప్రమాదాలు ఏమి జరగకుండా, ముఖ్యంగా వర్కర్స్కి వాళ్ళ సేఫ్టీ కూడా మనం చూసుకుంటూ ఉండాలి. సో ఇక్కడంతా చేసేసారు. ఇది మా డైనింగ్ హాల్. చూడండి, కిచెన్ చూసారా? చిన్న కిచెన్, అంటే మరీ చిన్నదేం కాదు, మోయినంగా ఒక ఇద్దరు ఉండి వంట చేసుకునేటట్టుగా ఉంటుంది అనమాట. హాల్ మాత్రం చాలా పెద్దది. సో కిచెన్ అండ్ డైనింగ్ టేబుల్ దగ్గర, డైనింగ్ హాల్ దగ్గర దుబార్ ప్లాస్టింగ్ అయిపోయింది. ఇప్పుడు మెయిన్ హాల్లో చేస్తున్నారు. అండ్ వర్కర్స్ కూడా మాకు ఎక్కువ మంది వచ్చే దాన్ని బట్టి పని చేస్తూ ఉంటారండి. కొన్ని చోట్ల ఏంటంటే వర్కర్స్ కొంచెం లేట్గా చేయడం అలా చేస్తారు, ఎందుకంటే మనీ కోసం. ఇది వచ్చేసి కింద గ్రౌండ్ ఫ్లోర్ అనమాట, పిఓపి. ఆల్రెడీ నేను పిఓపి వీడియో చేశాను, ఎలా చేస్తున్నారు, ఏమేమి మెటీరియల్ వాడుతున్నారు, ఎట్లా అని. ఆ వీడియో ఒకవేళ చూడకపోతే కనుక ఈ ఛానల్లోనే ఉంటుంది వీడియో, ఒకసారి మీరు వెళ్ళి చూడండి. కంప్లీట్ అంటే వాళ్ళు డిజైన్ ఎలా చేస్తారు, ఏ షీట్స్ వాడాము, ఏ ఛానల్స్ వాడాము, ఇదిగోండి షీట్స్ అనమాట. సో అవన్నీ కూడా డీటెయిల్డ్గా నేను పిఓపి గురించి చెప్పాను. సో ఆ వీడియో చూడండి, ఈ ఛానల్లోనే ఉంటుంది. ఏ వర్క్ అయినా సరే ఫ్రెండ్స్, మనం మెటీరియల్స్, వర్కర్స్ ఛార్జెసే కాకుండా అడిషనల్గా బయట ఎక్స్ట్రా ఖర్చులు కూడా ఉంటాయన్నమాట, చిల్లర ఖర్చులు. సో వాటికి కూడా మనం మనీ చూసి పెట్టుకోవాలి, ఎస్టిమేషన్ వేసుకొని. ఎందుకంటే నాకు చాలా ఎక్స్ట్రాగా ఖర్చు అయినాయి అనమాట మాకు. మాట్లాడుతున్నట్లే నాలుగు గ్లాసులు తాగుదురా, తీసుకుంటే కూడా కూర్చుందిరా, లేకుంటే అమ్మా ఇక బిస్కెట్లు కూడా తీసుకోండి, తీసుకోండి. ఎక్కువ పెట్ట మాకు గాలికి ఎగిరిపోతాయి.
హరిబాబుకి ఇచ్చాం కానీ హరిబాబుకి ఇచ్చిన ఇంకా ఉన్నాయి ఈ కలర్ ఉంది పైన థర్డ్ ఫ్లోర్ ఫ్రెండ్స్, థర్డ్ ఫ్లోర్. మీరు తాగారమ్మా? తాగరా టీ? చేతులు కడుక్కొని వస్తారండి. జరుగు. ఇది వచ్చేసి కడుతున్నారు ఫ్రెండ్స్. రెండక్క గ్లాస్ పట్టు. అక్కడ అక్కడ కూడా వస్తుందా? మమ్మీ హాయ్ చెప్పు. అదేందో నొక్కి చూడ ఇదేమో అది ఓపెన్ చేసేది చిన్న చిన్న ఉండింటే ఊరికి నారిపోతుండే, అందుకని ఇది తెచ్చాం. ఇంకా బుడ్డ బుడ్డ 2 పోసుకొచ్చేయలేక ఆరిపోతున్నాయి, మళ్ళీ చెడిపోతున్నాయి కూడా తొందరగా 3 ఉన్నాయి ఇంట్లో చెడిపోయినాయి. కొద్దిగా మా పట్టుకో. హలో ఫ్రెండ్స్, కొత్తగా కొన్నామండి 2000. చిన్న పాడైపోతున్నాయి. మీరు కూడా టీ తాగుతారు రండి, మా ఇంటికి వచ్చేసేయండి. తలా ఒక ఇటుకరా ఇద్దాము, ఇల్లు కట్టుకుంటూ టీ తాగుతాము. ఓకే ఫ్రెండ్స్, మా వీడియోస్ అన్నీ చూడండి. మా వీడియోస్ అన్నీ ఈ కన్స్ట్రక్షన్ ఇల్లు కట్టుకునే వీడియోస్ అన్నీ పెడుతున్నాను. ఎవరికన్నా ఏదైనా ఉపయోగకరంగా ఉంటుంది వీడియో అనుకుంటే షేర్ చేయండి, లైక్ చేయండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మమ్మల్ని బ్లెస్ చేయండి. తొందరగా ఇల్లు కట్టుకొని, తొందరగా గృహప్రవేశం చేసుకొని, తొందరగా ఇంట్లోకి వచ్చేటట్టుగా బ్లెస్ చేయండి. అండ్ ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. లోపల ఇంటీరియర్ వర్క్ అంతా కూడా నేను వీడియోస్ చేసి పెడతాను. ఎవరికన్నా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకొని మీరు కూడా ఇల్లు కట్టుకునేటప్పుడు మీకు ఏదైనా యూస్ఫుల్గా అంటే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకున్నట్టు ఉంటుంది అన్నమాట. బాయ్.